హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయోటాక్స్. ఈరోజు మనం స్పమ్ డొనేషన్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ స్పమ్ డొనేషన్ ఎవరు చేయాలి, ఏ ఏజ్ పీపుల్ వాళ్ళు చేయొచ్చు, స్పమ్ డొనేషన్ ఎక్కడ చేస్తాము, చేసినట్లయితే అది ఎవరికి ఉపయోగం అనే టాపిక్స్, దాని గురించి క్లారిటీ ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఫస్ట్, స్పమ్ డొనేషన్ అసలు ఎందుకు, దీని గురించి మాట్లాడుకోవాలంటే కొంచెం మనం వెనక్కి వెళ్దాం. అంటే మన ఫాదర్స్ కాకుండా వాళ్ళ ఫాదర్స్, అంటే ఫాదర్ అంటే మీ తాత ఏముంటారు కదా, సో ఆ ఏజ్కి వెళ్దాం. సో వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ తిన్న తిండి, అక్కడ మొత్తం అసలు కల్తీ ఫుడ్ అనేది నిల్లు ఉంటే ఎక్కడ ఉండొచ్చు. సో వాళ్ళు తిన్న తిండి, వాళ్ళు చేసే పని ఈ జనరేషన్ చెయ్యరు. సో అక్కడ వాళ్ళు కష్టపడి వర్క్ చేసేటోళ్ళు, తినేటోళ్ళు, అది ఫిజికల్గా. సో వాళ్ళకి అనేది ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా మనకి మోటిలిటీ రేట్ ఎక్కువ ఉండే పిల్లలు అనేది కనేటోళ్ళు. ఒక్కొక్కరు 9 మంది, 10 మంది, 11 మంది అట్లా కనేటోళ్ళు అన్నమాట. ఇప్పుడు ఎట్లా కనడం దేవునికి ఎరుగు. సో మన ఫాదర్స్ ఏజ్కి వద్దాం. మన ఫాదర్స్ ఏజ్ అంటే వాళ్ళ ఏజ్లో మినిమం 3 to 4 పీపుల్ అంటే పిల్లలు ఉంటారు, వాళ్ళని కనేటోళ్ళు. సో ఇప్పటికి వచ్చేవారికి మన ఫాదర్స్ ఏజ్ ఉన్నప్పుడే ఈ సంతానం కొంచెం ఇబ్బంది అయ్యేది, దాని గురించి ప్రాబ్లమ్స్ అనేది బయటకు వచ్చేది. అక్కడ ఒక 30% సంతానం లేని వాళ్ళు కనిపించేటోళ్ళు. అసలు హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది. అప్పట్లో హాస్పిటల్ కూడా లేకుండే. సో మనకి 70% వాళ్ళు మంచిగా ఉండేటోళ్ళు, వాళ్ళకి సంతానం పాపులేషన్ బాగానే జరిగేది. సో ఇప్పుడు కరెంట్ మన జనరేషన్ గురించి మాట్లాడుకుంటే 70% అందరూ హాస్పిటల్, పిల్లలు కావాలని చాలామంది తిరుగుతున్నారు. సో ఏదో 30%, అది కూడా వాళ్ళు ఎంతో కష్టపడి ట్యాబ్లెట్స్ ఇవన్నీ వాడి చేస్తే అప్పుడు వాళ్ళకి వస్తున్నాయి. ఫ్యూచర్లో మనం ఈ సమస్యలు చాలా ఎక్కువ పెరిగిపోతాయి. మీరు ఎక్కడైనా చూడండి హోర్డింగ్స్, IUI IVF ఇలాంటి ప్రొసీజర్లు అనేది కామన్. ఒకప్పుడు ఈ ప్రొసీజర్ మాట్లాడుకోవాలంటే చాటుగా చెవులు కొరుక్కుంటూ మాట్లాడేటోరు. కానీ ఇప్పుడు బహిరంగంగా మీకు పబ్లిక్ హోర్డింగ్స్లో, అడ్వర్టైజ్మెంట్లో, మీకు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కనిపిస్తుంది. సో ఆ ఏజ్ నుంచి మనం ఈ ఏజ్కి వచ్చామన్నమాట. ఈ ఏజ్లో ఉన్న మెయిన్ కల్తీ ఫుడ్డే మనకి ఈ సమస్యలకి మెయిన్ కారణం అన్నమాట. అసలు ఈ స్పమ్ డొనేషన్ అంటే ఏంటిదంటే, మనకి ఎవరైతే పిల్లలు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి కానీ, అది కపుల్ వైజ్ ఒప్పందం కానీ, లేకుంటే ఇండివిజువల్ కానీ, లేకుంటే ఎవరైనా డిజైర్ ఫుల్ఫిల్ చేయడానికి కోసం కానీ మనం డొనేషన్ తీసుకొని వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. ఇది నార్మల్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మధ్యలో హాస్పిటల్ క్లినిక్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. సో వీళ్ళ కోసం ఈ స్పమ్ డొనేషన్ అనేది హెల్తీగా ఉన్న వాళ్ళ దగ్గర కలెక్ట్ చేస్తారు. ఆ హెల్తీ ఏంటిది ఇవన్నీ తెలుసుకుందాం. సో స్పమ్ డొనేషన్ గురించి అర్థమైంది కదా. స్పమ్ డొనేషన్ అంటే ఏం లేదు, సింపుల్గా వేరే వాళ్ళకి, ఒక కపుల్ కానీ, ఒక మ్యారీడ్ ఉమెన్ కానీ, లేకుంటే ఎవరైనా పెళ్ళి కాకపోయినా కూడా వాళ్ళకి డిజైర్ ఉంది, నాకు పిల్లలు నేను అలానే నాకు పెళ్ళి అవసరం లేదు అనే వాళ్ళ కోసం ఈ 3 కేటగిరీస్లో మనం స్పమ్ అనేది డొనేట్ చేస్తాం. ఆ డొనేషన్ ప్రాసెస్ హాస్పిటల్ ద్వారా జరుగుతుంది. సో ఇది స్పమ్ డొనేషన్. సో ఇందులో చాలా ఒక 5 to 6 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. అసలు ఈ స్పమ్ డొనేషన్ ఎట్లా అవుతుంది, ఫస్ట్ ఎలిజిబిలిటీ కేటగిరీ ఉంటుంది అనమాట. ఎలిజిబిలిటీ కేటగిరీలో ఒక అబ్బాయి 21 సంవత్సరాల నుంచి వెళ్ళి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి కంపల్సరీ. ఆ అబ్బాయి ఫిట్గా ఉండాలి. ఫిట్గా ఇన్ ద సెన్స్ బాడీ ఫిట్ కాదు, కొంచెం మనకి రిపోర్ట్స్ వాళ్ళు స్కానింగ్ చేస్తారనమాట. స్కానింగ్ చేసేటప్పుడు మీకు ఎలాంటి జెనెటిక్స్ ఆర్డర్స్ అనేది వాళ్ళకి కనపడద్దు. అలాగే సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్, STI అంటారు, ఇది కూడా వాళ్ళకి అసలు కనిపించకూడదు. మొత్తం ఆల్ క్లియర్ ఉండాలి. మీ బాడీ మొత్తం స్కాన్ చేస్తారనమాట. టాప్ టు బాటమ్ స్కాన్ చేసేస్తారు. స్కాన్ చేసేసినాక
మీకు దీని తర్వాత ఎస్టీఐ గురించి చెప్పాను కదా, సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్. ఇది చేస్తారు, ఇది సెకండ్ స్టెప్. ఇక్కడ చేసినాక ఈ రెండిట్లో క్లియర్ అయిపోయినాక మీరు మూడో స్టెప్కి వెళ్తారు. మూడో స్టెప్ నథింగ్ బట్ ఏంటిదంటే మీ సీమెన్ అనాలిసిస్ ఉంటాయి కదా, అంటే మీరు ఎజాక్యులేషన్ చేసినప్పుడు మీ పెనిస్తోని మీరు ఎజాక్యులేషన్ చేసినప్పుడు ఆ వైట్ డిశ్చార్జ్ అనేది ఒకటి వస్తుంది. ఆ వైట్ డిశ్చార్జ్ మీరు ల్యాబ్లో ఇచ్చేస్తే ఆ ల్యాబ్ అతను టెక్నీషియన్ మీకు సీమెన్ అనాలిసిస్ రిపోర్టు కావాలి టెస్ట్ అని అంటే వాళ్ళు చేసిస్తారు. అందులో మీకు తెలుస్తుంది మోటిలిటీ రేట్ ఎంత ఉంది, స్పమ్ కౌంట్ ఎంత ఉంది, మళ్ళీ ప్లస్ ఎన్ని ఇన్ఫర్టిలిటీ ఉన్నాయి, అవన్నీ తెలుస్తాయి అనమాట. ఇక్కడ అంటే చాలా ఎక్కువ, ఒక మీరు సపోజ్ ఎగ్జాంపుల్ మీ టెస్ట్ ద్వారా ఒక 10 మిలియన్లు వచ్చిందనుకోండి కౌంటు, అందులో దగ్గర 8 to 9 మిలియన్ అనేది అయ్యి ఉండాలన్నమాట. అంటే మోటాలిటీ రేట్ ఎక్కువ ఉండాలి, ప్లస్ మూమెంట్ అనేది చాలా ఉండాలి. అంటే ఇక్కడ మూమెంట్ అంటే ఏంటంటే అది స్పమ్ అనేది ఈదాలన్నమాట. అంటే ఫాస్ట్గా స్విమ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ప్లస్ దానికి తల, తోక, బాడీ అన్నీ ఉండాలి, అప్పుడే కన్సిడర్ చేస్తారు. ఇక్కడ 90% పీపుల్ అనేది ఫెయిల్ అవుతారు. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ క్లియర్ అవుతారు, కానీ ఈ స్టెప్లో చాలామంది ఫెయిల్ అవుతారు. ఓన్లీ 10% పీపుల్కే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత ఈ డొనేషన్కి వెళ్ళిపోతారు అనమాట, రెగ్యులర్ డొనేషన్. ఈ డొనేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే హాస్పిటల్లో జరుగుతుంది. ఈ డొనేషన్ జరిగే ముందు హాస్పిటల్ వారు మీతోని లీగల్గా ఒక కాంట్రాక్ట్ తీసుకుంటారు. అది పేరెంటల్ రైట్ కోసం. పేరెంటల్ రైట్ అంటే వేరే వాళ్ళకి మీ స్పమ్ అనేది డొనేషన్ చేస్తున్నట్టు పేరెంటల్ రైట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో ట్రాన్స్ఫర్ చేసినాక మీరు ఒక 2 months 3 months అట్లా రావాలన్నమాట హాస్పిటల్కి. ఎవ్రీ వీక్ 2 to 3 times ఎజాక్యులేషన్ చేయాలి. చేసినాక అది కప్లో స్టోర్ చేసినాక వాళ్ళు ప్రిజర్వేషన్ చేస్తారు. ఆ ప్రిజర్వేషన్ క్వాంటిటీ అనేది వాళ్ళు కోల్డ్ చేసిన వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ చేస్తారు కదా, ఆ కోల్డ్ స్టోరేజ్కి మీద అనేది సస్టైన్ అయి ఉండాలి. ఒకవేళ అక్కడ చనిపోయింది అనుకో, అక్కడ కూడా ఫెయిల్ అవుతుంది. అంటే ఆ ప్రిజర్వేషన్ చేసేటప్పుడు ఈ స్పమ్ అనేది తట్టుకొని లైవ్గా బతికి ఉంటే 6 months వరకు లైవ్గా బతికి ఉంటే తర్వాత మీకు పేమెంట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. అంటే మీ స్పమ్ అనేది సర్టిఫైడ్, ఇంకా మీరు లీగల్ డొనేషన్కి ఎలిజిబుల్ అన్నట్టు, స్పమ్ డొనేషన్కి ఎలిజిబుల్ అన్నట్టు మీకు సర్టిఫికేట్ ఒకటి ఇస్తారు. దాని తర్వాత మీకు ఎవరైతే తీసుకుంటారో మీ స్పమ్ది డొనేషన్, వాళ్ళు అమౌంట్ పే చేస్తారు. హాస్పిటల్ వాళ్ళు కొంచెం ఉంచుకొని తర్వాత మీకు ఇచ్చేస్తారనమాట. దీని తర్వాత ఒక క్వారంటైన్ పీరియడ్ ఉంటుంది. ఈ క్వారంటైన్ పీరియడ్ ఏంటంటే ఈ క్వారంటైన్ పీరియడ్ ఒక 6 months వరకు మీకు రెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మీకు సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ టెస్ట్ మళ్ళీ చేస్తారు. చేసి అంతా ఓకే ఉన్నాడా లేదా అన్నట్టు చేసి మీకు పంపించేస్తారు. సో ఇది స్పమ్ డొనేషన్ ఒక ప్రాసెస్. సో ఈ డొనేషన్ మీరు చేయాలనుకుంటే మీరు హాస్పిటల్లో కన్సల్ట్ అయ్యి మీరు ఎలిజిబుల్ ఉంటే ఫస్ట్ మీరు వెళ్ళే ముందు సీమెన్ అనాలిసిస్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, అది చేయించుకోండి ఫస్ట్. అది చేయించుకుంటేనే మీకు తెలుస్తుంది. వాళ్ళు టెస్ట్లు చేస్తారు, దాని తర్వాత మీరు అక్కడ దొరికిపోతారు. సో దానికన్నా ముందే మీరే సీమెన్ అనాలిసిస్ టెస్ట్ చేయించుకుంటే మీరు స్పమ్ డొనేషన్కి ఎలిజిబుల్లా లేదా అనేది తెలుస్తుంది. 90% మోర్టాలిటీ రేట్ అనేది ఉండాలి. ఒకవేళ ఏదైనా ఫుడ్ రికమెండ్ చేయాల్సి వస్తే బెస్ట్ సోర్స్ ఏంటిదంటే డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. అన్ని విధాలుగా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, బాదం కానీ, క్యాషు కానీ, ఇంకా వాటర్ మెలన్ సీడ్స్ కానీ, చియా సీడ్స్ కానీ, ఫ్లాక్స్ సీడ్స్ కానీ, ఇలా చాలా ఉంటాయి కదా. సో ఇవన్నీ తీసుకొని తింటే మీ స్పమ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవ్వకుంటూ వస్తుంది. దాని తర్వాత మీరు డొనేషన్ చేయవచ్చు, అక్కడ ఛాన్స్ ఉంటుంది. నేను చెప్తున్నా కదా, 100కి 95% కన్నా ఏవో మందే టెస్ట్లో ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడున్న జంక్ ఫుడ్, బయట తిరుగుడు అలవాట్లు, ఇవన్నీ సిగరెట్ స్మోకింగ్, ఇవన్నీ ఆల్కహాల్, ఇవన్నీ
ఈ స్పమ్ క్వాలిటీని రెడ్యూస్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దాని తర్వాత కొన్ని రోజులకి 0కి వెళ్ళిపోతుంది. సో అది అందుకే మందు కొంచెం తగ్గించండి, సిగరెట్ కూడా తగ్గించండి, కొంచెం హెల్తీ ఫుడ్ తినుకుంటా కనీసం స్పమ్ డొనేషన్కి అది సెకండరీ ఆప్షన్. ఫస్ట్ మీరు మ్యారేజ్ చేసుకుంటారు కదా, మ్యారేజ్ చేసుకున్నప్పుడైనా మీరు పిల్లల్ని అనాలి కదా, సో దానికోసమైనా కొంచెం మంచి ఫుడ్ తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.